దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయమునందు ప్రభు ఒక మాట చెప్పారు. తనతో పాటు తిరుగుతూ, తనతో పాటు వాక్యం వింటూ, తనతో పాటు ఉంటున్నప్పటికీ కూడా వారి యొక్క శరీరం బలహీనంగా ఉంది. దేవుని స్తోత్రం అని ప్రభు చెప్పారు. శరీరం బలహీనము, ఆత్మ సిద్ధము అని చెప్పారండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమునందు మీరు ఇచ్చిన కృపను బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఈ ఉదయకాల సమయమునందు సహాయం దయచేయండి. ప్రార్థిస్తుండగా శక్తినిస్తారని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరం బలహీనము, ఆత్మ సిద్ధమే. దేవునికి స్తోత్రం. అవును, ఆదాము ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా దొరికిన మన శరీరము, దేవుని స్తోత్రం, పరిమితమైన శక్తి గలది. దేవునికి స్తోత్రం. దీనికి ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి శరీరం బలహీనము, ఆత్మ సిద్ధం. అంటే సిద్ధంగా ఉన్నదానికి సహాయం చేసే మనసు శరీరానికి లేదు. ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంది దేవుని పని చేయడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, దేవుని నీతిని వెంబడించాలని ఎంతో సిద్ధపడి ఉన్నప్పటికీ కూడా సహాయం చేసేవారు కావాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆత్మ సిద్ధపాటుకి శరీర బలహీనత తోడైతే ఏం జరుగుతుంది అని అంటే అక్కడ ఆత్మ సంబంధమైన నష్టమే జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీర బలహీనత అంటే దేవుని స్తోత్రం సొంత ఇష్టాన్ని చేయడానికి బలహీనం కాదు, కానీ దేవుని చిత్తాన్ని చేయడానికి. దేవుని స్తోత్రం. పేతురు కత్తితో నరగడానికి శక్తి ఉంది, కానీ దేవునికి స్తోత్రము ఆత్మతో ప్రార్థించడానికి శక్తి లేదు. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం చెప్పిన కొద్ది తర్వాత వరకు కత్తితో చెవి నరికినాడు పేతురు. దేవుని స్తోత్రం. ఎంతో బలవంతుడు పేతురు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు ప్రభు అని అంటే శరీరం బలహీనము, ఆత్మసిద్ధం. హల్లెలూయా. అంటే దేనికి శరీరం బలహీనం? శరీర సంబంధమైన పనులకు శరీరం బలహీనం కాదు, కానీ ఆత్మ సంబంధమైన పనికే శరీరం బలహీనం. దేవునికి స్తోత్రం. అంటే శరీరంతో చేసే పని ఏదైనా సరే ఆత్మకు పనికిరాదు, ఆత్మ సంబంధమైనకి విషయాలకు అంగీకరించదు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బలహీనత ఏవైతే ఉందో, దేవుని స్తోత్రం, మన బలహీనతలో మనము ఆత్మకు గనక హల్లెలూయా మన విధేయత చూపితే ఆత్మ సిద్ధంగా ఉంది, బలంగా ఉంది. ఎవరి ఆత్మలో అయితే దేవుడు జీవంతో నింపాడో, శక్తితో నింపాడో, ఆ ఆత్మకు వారి శరీరం కూడా విధేయత చూపితే, ఆ శరీరం ఆ ఆత్మకు విధేయత చూపితే, లోబడి ఆత్మ యొక్క అధికారం కింద ఉన్నట్లయితే మనం కూడా ప్రభువలే దేవునికి స్తోత్రం ఒక గొప్ప యుద్ధం చేయడానికి, ఈ యుద్ధరంగాన్ని వాసనను, యుద్ధరంగ పరిస్థితిని గుర్తించి శత్రు యొక్క నాశనాన్ని, శత్రు యొక్క ఓటమిని మన జీవితంలో కూడా జరుగులాగున ముందుకు సాగాలని ప్రభు మన మేల్కొలుపుతున్నాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నందు నీ శరీరం బలహీనం అవుతున్నప్పుడు దేవునికి స్తోత్రం అది ఆత్మ సంబంధం విషయమే అని నువ్వు గుర్తుపెట్టుకో. అంటే చాలామందికి శరీర సంబంధం అనారోగ్యం వస్తుంది, బలహీనత వస్తుంది. అది కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆత్మ సిద్ధపాటుతున్న ఏ విషయానికైతే ఆత్మ సిద్ధపాటు కలిగి ఉందో ఆ విషయంలో శరీరం బలహీనం చూపిస్తుంది. ఇక్కడే ఉంది సాతాను మోసం. గుర్తుపెట్టి ఆత్మ యొక్క బలహీనత లేదు, కానీ ఆత్మకు ఏముంది? దేవుని స్తోత్రం సిద్ధపాటు కలిగి ఉంది. ఇంకా మనం శరీర సంబంధమైన మనసు తీసివేసుకుని ఆ సిద్ధపడిన ఆత్మను కనుక ఆత్మకు మనం లోబడి ప్రార్థనలో, విజ్ఞాపనలో ప్రభు యొక్క కృపను బట్టి మనము ప్రార్థిస్తే, ఆ ప్రభు యొక్క పాదాలను గుర్తించగలిగితే మనం ధన్యులమని ప్రభు నామాన్ని బట్టి మీకు బతిమాలుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు వేవేల శత్రువులు హతమార్చినాడు. యేసు ప్రభు ఎవరిని హతమార్చలేదు. కానీ దేవునికి స్తోత్రం, యేసు ప్రభు చేసిన యుద్ధం గొప్పదా, దావీదు చేసిన యుద్ధం గొప్పదా అని మనం అంటే, పాత నిబంధన భక్తులు వ్యక్తితో పోరాడితే మన ప్రభుని యేసుక్రీస్తు ఆత్మశక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత వ్యవస్థతో పోరాడాడు. దేవునికి స్తోత్రం. వారు నీడతో పోరాడితే ఈయన నిజంతో పోరాడాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మశక్తితో పోరాడిందే నిజమైన పోరాటం. అది ఫలితాన్ని తీసుకొచ్చింది. ఇది సమస్త భక్తులను కాపాడగలిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిజత్వంతో పోరాడాలంటే సిద్ధపడిన మన ఆత్మకు మన శరీర బలహీనతను ఆటంకంగా, సాకుగా ఏదో కారణాలు చూపించి మనల్ని మోసం చేసుకోకుండా, ప్రభువా ఇదిగో సిద్ధపడిన ఆత్మను నా శరీర బలహీనత ఆటంకపరచకుండా నాకు సహాయం చేయమని మన ప్రభు నామమును బట్టి బతిమాలి ముందుకు సాగిపోవడానికి కృపనిమ్మని మనం వేడుకుందాం. ఆమేన్.